నేను 2014లో తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ నేను సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, కానీ ఆయన చేసిన పనుల్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవైపు రైతు ఎస్సీజెడ్ల పేరు మీద ఎక్కువ నష్టపోయింది, అత్యధికంగా రైతులు నష్టపోయింది కాంగ్రెస్ హయాంలో. దాని మీద పోరాటం చేసి బయటకు వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్యన విజయనగరం గతంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నాను, అనంతపురం నుంచి మీకు నోరు ఎక్కువ అవుతా ఉంది బొత్స గారు. మీకు విజయనగరం ప్రజలు 2 నెలలు మీరు వస్తే మిమ్మల్ని తన్ని తగలేశారు, మర్చిపోకండి. మీరు చేసే దోపిడీలు, సారాల షాపులు, అవినీతి అంతా ఉంది. ఈ రోజున వైసీపీలో చేరి జనసేన మీరు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను విజయనగరం వస్తా, మీ సంగతి తేలుస్తాను, ఆ పుస్తకాన్ని మర్చిపోకండి. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం. దశాబ్దాల రాజకీయ అనుభవం లేదు, కానీ దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేయగలిగే సత్తా ఉంది పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి, మా జన సైనికులకి. మా జన సైనికులు మబ్బుల్లో పెరిగెత్తే పిడుగులు. జాగ్రత్తతో పెట్టుకోవద్దు, మేము మర్యాదగా ఉంటాం, రాజ్యాంగ పరిధిగా మాట్లాడతాం. మీరు నోరుని అదుపులో పెట్టుకొని మేము ఒక పాలసీ విధానంలో మాట్లాడతాం, మేమే మాట్లాడండి. మీరు వ్యక్తిగత దూషణలకు దిగితే నేను కూడా అంత మంచి వ్యక్తినేం కాదు, నేను కూడా చాలా అడ్డగోలుగా తట్టుగాలను, మర్చిపోకండి. నేను ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి దగ్గరికి మనం వెళ్ళలేదు. నేను వెళ్ళి వారు మన ఆఫీస్కి వచ్చారు, జనసేన సహాయం అడిగారు, మా జన సైనికులు మన ఆడపడుచుల సహాయం అడిగారు. ఒకటే వచ్చి అడిగాను, మీరు మమ్మల్ని అడగండి, అవి రాగండి మా ఇంటికి వచ్చి. మేము మీకు ఏమి ఆశించుకున్నా, మీ కొడుకన్నా ఏమో ఆశిస్తాడేమో లోకేష్, కానీ పవన్ కళ్యాణ్ మీ దగ్గర నుంచి ఏమి ఆశించడని చెప్పాను ఆ రోజున. ఏమి ఆశించకుండా చేశాం. ఏమడిగాం ఆయన్ని? మాకేమన్నా మెచ్చు మెడకలు కప్పమన్నామా? లేదంటే మగా ఉంచండి, అన్ని ప్రజల్ని, అన్ని కులాలని సమానంగా చూసుకోండి. మళ్ళీ రాయలసీమ ప్రత్యేక ఉద్యమం కానీ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ఉద్యమం కానీ మళ్ళీ అవకతవక లేకుండా చూడండి. అమరావతి రాజధానికి రైతులను ఇబ్బంది పెట్టండి. భూసేకరణ అని అంటే అవసరం లేదు, భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. 1850 ఎకరాలు డీనోటిఫైడ్ ఫారెస్ట్ భూమి ఉంది, రైతుల దగ్గర తీసుకోక్కర్లేదు అని మాట ఇచ్చి 36,000 ఎకరాల పైన తీసుకొని ఈ రోజున 54,000 ఎకరాలు చేసి అడ్డగోలుగా ఇంకా భూసేకరణ చట్టం ప్రయోగించి పునలి కానీ, పెనుమాక కానీ, బేతపూడి కానీ ఇలాంటి గ్రామాలని భయపెట్టి గ్రామస్తుల్ని మన సమస్య ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే